ఒకప్పుడు పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాది, కానీ ఇప్పుడు భారత ఆర్మీ కెప్టెన్, భారత సైన్యం కోసం రహస్య ఏజెంట్గా రూపాంతరం చెందాడు. జేమ్స్ బాండ్ ఆఫ్ కాశ్మీర్గా పిలువబడే అతను ఉగ్రవాద నెట్వర్క్లోకి చొరబడ్డాడు. కార్గిల్ యుద్ధంలో కీలకమైన సమాచారం అందించారు. 300 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించడంలో సహాయం చేశారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఉగ్రవాది నుంచి భారత ఏజెంట్గా ఎలా మారారు? ఒకప్పుడు ఉగ్రవాది అయిన ముస్తాక్ అహ్మద్ భట్ భారత సైన్యం యొక్క రహస్య ముఖ్యమైన ఏజెంట్లలో ఒకరు ఈయన. తర్వాత సైనికాధికారిగా మారాడు. ప్రమాదం, విముక్తి, త్యాగంతో నిండిన అతని కథ దశాబ్దాల కాశ్మీర్ తిరుగుబాటును విస్తరించి ఉన్న నిజ జీవిత థ్రిల్లర్ను పోలి ఉంటుంది. ఎలా అంటే స్టీరియోటైపికల్ గూఢచారి సినిమా హీరో కథలాగా. 56 ఏళ్ల ముస్తాక్ దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాలో నివసిస్తున్నాడు. ఒకప్పుడు ఈయనంటే అందరికీ భయం, గౌరవం. జేమ్స్ బాండ్, రోమియో, ఇస్వాక్ అనే పేర్లతో ఇతను పిలుస్తారు. ఈయన ఒకప్పుడు పాకిస్తాన్లో శిక్షణ పొందిన మిలిటెంట్. తర్వాత అతను అప్రూవర్గా మారి భారత సైన్యం కోసం రహస్య కార్యకర్తగా పనిచేయడం మొదలుపెట్టాడు. సాయుధుడిగా మారి తన 36 సంవత్సరాల కాలంలో 300 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించడంలో సహాయం చేశాడు. ముస్తాక్ పుల్వామాలోని జాసు అనే చిన్న గ్రామంలో జన్మించాడు. 1980 చివర్లో కాశ్మీర్ లోయలో హింస తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అతను ఉగ్రవాదంలో చేరాడు. కాంగ్రెస్ మద్దతుదారు కుటుంబం నుంచి వచ్చిన అతన్ని ఆజాదీ అనుకూల శక్తులు లక్ష్యంగా చేసుకుని బహిష్కరించాయి. రాష్ట్ర పరిపాలన కుప్పకూలిపోవడం, భద్రతా దళాలు లేకపోవడంతో తనను, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అదే ఏకైక మార్గమని నమ్మి ఆయుధాలు తీసుకున్నాడు. 1989లో అతను పాకిస్తాన్కి ప్రవేశించి ఆఫ్ఘన్ యుద్ధ వీరులతో శిక్షణ పొందాడు. అతను ఆఫ్ఘనిస్తాన్లో అహ్మద్ షా మసూద్ యొక్క నార్థర్న్ అలయన్స్కు వ్యతిరేకంగా తాలిబాన్లతో కలిసి పోరాడాడు. 1990 చివరి నాటికి ముస్తాక్ జమాత్ మద్దతు గల హిజ్బుల్ ముజాహిద్దీన్ సభ్యుడిగా కాశ్మీర్కు తిరిగి వచ్చాడు. కానీ పాకిస్తాన్లో అతని అనుభవం అతని నిరాశపరిచింది. పాకిస్తాన్ తన సొంత రాజకీయ ఎజెండా కోసం కాశ్మీర్ స్వాతంత్ర్య కథనాన్ని ఉపయోగించుకోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. అప్పుడే మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 1994లో అతను రహస్యంగా భారత సైన్యం కోసం పనిచేయడం ప్రారంభించాడు. ముస్తాక్ రహస్య కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఉగ్రవాదుల మధ్య జీవిస్తూ భారత భద్రతా దళాలకు కీలకమైన ఆస్తిగా మారాడు. అతను 100 మందికి పైగా క్రియాశీల ఉగ్రవాదులను ఆర్మీలోకి ఇన్ఫార్మర్లుగా చేర్చుకున్నాడని చెబుతారు. 1990 కార్గిల్ చొరబాటు గురించి ముందస్తు హెచ్చరికలతో సహా కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడానికి అతను 4 సార్లు సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. అతను తెచ్చిన సమాచారం యుద్ధ గమనాన్ని మార్చడానికి సహాయపడినట్లు సమాచారం. 1994 తర్వాత తాను సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాన్ని ఎప్పుడూ ముట్టలేదు. తన పని నిఘా చర్య తీసుకోదగిన సమాచారాన్ని అందించడం ద్వారా రక్తపాతాన్ని నిరోధించడమని ఆయన స్పష్టం చేశాడు. ముస్తాక్ ప్రయత్నాలు 300 మందికి పైగా ఉగ్రవాదులను నిర్మూలించడానికి, 500 మందికి పైగా యువకులను తీవ్రవాదం నుండి విముక్తి చేయడానికి ప్రత్యక్షంగా దోహదపడ్డాయి. చాలామంది విద్య వైపు మార్గనిర్దేశం చేయబడ్డారు. 1999లో అతని సేవకు గుర్తుగా భారత సైన్యం అతని టెరిటోరియల్ ఆర్మీ యొక్క 162వ బెటాలియన్లో చేర్చుకుంది. అతని సేవకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి నేరుగా అతన్ని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా నియమించారు. చివరికి 2021లో పదవి విరమణ చేసే ముందు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అతను పుల్వామా, షోపియాన్లో జేమ్స్ బాండ్ గ్రూపుగా ప్రసిద్ధి చెందిన ఉగ్రవాదుల విభాగాన్ని నిర్మించాడు. ఈ విభాగం అనేక విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించి ఆ ప్రాంతాన్ని స్థిరీకరించడంలో సహాయపడింది. పదే పదే బెదిరింపులు వచ్చినప్పటికీ ముస్తాక్ భారతదేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు. తనపై 2 సార్లు కాల్పులు జరిపారు. తన ఇల్లు 2 సార్లు తగలబెట్టారు. తమ మామను చంపేశారు. అయినా తాను అదరలేదు, బెదరలేదు. భద్రతా బెదిరింపుల కారణంగా ఆయన పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె 16 సార్లు పాఠశాలలు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన వైద్యురాలు, 1 కుమారుడు కెనడాలో నివసిస్తున్నారు. మరొకరు ఆయనతో పాటు కశ్మీర్లో నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న ఆయన కుమారుడు ఆయనను విదేశాలకు వెళ్లమని కోరినప్పటికీ ముస్తాక్ నిరాకరించాడు. తన పోరాటం ఇంకా ముగియలేదని, ఈ తీవ్రవాదం, వేర్పాటువాద చక్రాన్ని తాను ఆపాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. యువత మెరుగైన మార్గాన్ని కనుగొనడంలో తాను సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పారు. అయితే తనకి ఇప్పటికీ ఓ బాధ కలిచివేస్తుందట. జమ్మూ కాశ్మీర్ నిఘా విభాగం ఇప్పటికీ తనను, తన సహచరులను దేశభక్తులుగా కాకుండా మాజీ ఉగ్రవాదులుగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముష్తాక్ కథ ఇప్పుడు ది బ్రేవ్ హార్ట్స్ అనే పుస్తకంలో భాగంగా ఉంది. ఇది ఒక మిలిటెంట్ నుండి సైనికుడిగా అతని పరివర్తనను వివరిస్తుంది. ఇది విముక్తి, ధైర్యం, జాతీయ సేవ యొక్క శక్తివంతమైన కథ. బహిరంగంగా వెళ్లడం ద్వారా అతను ఉగ్రవాద గ్రూపుల నుండి ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని అతనికి తెలుసు. కానీ అతనికి ఉద్దేశంగా ఉంది. తాను ఇతరులకు స్ఫూర్తినివ్వాలనుకుంటున్నానని, తాను ఎక్కడి నుంచి వచ్చినా తాను దేశానికి సేవ చేయడాన్నే ఎంచుకుంటానని అన్నారు.